తాను చనిపోతూ తన అవయవాలతో మరికొందరికి ఊపిరి పోశాడు ఆ యువకుడు. పుట్టుడు దుఃఖంలో సైతం బ్రెయిన్ డెడ్ అయిన తన కుమారుడి అవయవదానానికి అంగీకరించి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు ఆ తల్లిదండ్రులు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడికి చెందిన పోలిశెట్టి రేవంత్ శ్రీమురహరి మరో యువకుడితో కలిసి విశాఖపట్నంలో పరీక్ష రాయడానికి వెళ్తూ కాకినాడ జిల్లా తుని మండలం ఎర్రవరం వద్ద ఈ నెల 21న ప్రమాదంలో గాయపడ్డారు. అతడిని కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించారు. డిపార్ట్మెంట్ చీఫ్ డాక్టర్ ఎంవి కిరణ్ కుమార్, న్యూరాలజిస్ట్ డాక్టర్ శివరామ గాంధీ వైద్య చికిత్స అందించినప్పటికీ బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. అనంతరం తల్లిదండ్రులు నాగపుష్ప సుబ్రహ్మణ్యానికి అవయవదానంపై అవగాహన కల్పించడంతో ఇందుకు సమ్మతించారు. వెంటనే కిడ్నీలు, లివర్ దానం కోసం జీవన్ దాన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేయడంతో ఒక కిడ్నీని కాకినాడ అపోలో ఆసుపత్రికి, మరో కిడ్నీని విశాఖపట్నం కేర్ ఆసుపత్రికి, లివర్ను షీలానగర్ కిమ్స్ ఆసుపత్రికి కేటాయించారు. కాకినాడ అపోలో హాస్పిటల్స్లో ఆర్గాన్ హార్వెస్టింగ్ చేయడానికి నిర్ణయించారు. ఇక్కడి నుంచి అవయవాలు తరలించేందుకు కాకినాడ జిల్లా ఎస్పీ సహకారం తీసుకున్నారు. కళ్లను బాదం బాలకృష్ణ ఐ బ్యాంకుకు దానం ఇచ్చారు. ఈ అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు ప్రముఖ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ జీవీ రావు ఆధ్వర్యంలో యూరాలజిస్టులు డాక్టర్ కరుణాకర్ రెడ్డి, డాక్టర్ జంజం మణికంఠన్, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ చట్లపల్లి అనిల్ కుమార్, అనస్థీషియా వైద్యులు ప్రగడ నాగేశ్వరరావు, శర్మిష్ట ప్రాణిగ్రాహి టీం సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ సిఇఓ, యూనిట్ మార్కెటింగ్ హెడ్ అంజిబాబు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ నేను చేస్తాను సార్. ముందుకు రావచ్చు. ఎలా రమ్మంటారు? ये प्रकरण है జరగండి. కాకినాడ ఐసిడిఎస్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిపై సహోద్యోగి లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన ఉన్నతాధికారులు పట్టించుకోలేకపోవడం వారి బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని బీజేపీ సీనియర్ నాయకులు మాలకొండయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ వర్కర్గా పనిచేస్తున్న విషుభాను తోటి ఉద్యోగి చదలవాడ వెంకట్రావు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఉన్నతాధికారులకు ఆరోపించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మాలకొండయ్య, బాధితురాలు విషుభ ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం బీజేపీ నాయకులు మాలకొండయ్య ఇంట్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విశుభ అనే మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని అన్నారు. అయితే జిల్లా కలెక్టర్ సూచన మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టడం జరిగిందని, విచారణలో లైంగిక వేధింపులకు సంబంధించి ఆధారాలు చూపెట్టలేని పక్షంలో లైంగిక వేధింపులు జరగలేదని నివేదికను ఇవ్వడం జరిగిందన్నారు. మహిళలకు పనిచేసే కార్యాలయంలోని మహిళలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఆమెపై లైంగిక వేధింపులు చేయడం జరిగిందన్నారు. 4 గోడల మధ్య జరిగిన సంఘటనకు సంబంధించి ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు ఉంటాయని ఆయన ప్రశ్నించారు. ఉన్నతాధికారులు ఆమెకు న్యాయం చేయకపోతే బీజేపీ పార్టీ తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సిఐడి అధికారులతో విచారణ చేపట్టాలని మాలకొండయ్య కోరారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు రాయుడు విశుభ. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డీసీపీ యూనిట్లో సోషల్ వర్కర్గా వర్క్ చేస్తున్నానండి. నేను గత 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయినప్పటి నుంచి కూడా నా సుపీరియర్ అయినటువంటి చదలవాడ వెంకట్రావు గారి నుంచి నాకు సెక్సువల్ హెరాస్మెంట్స్ వచ్చాయని చెప్పేసి డిస్ట్రిక్ట్ పీడీ గారికి కంప్లైంట్ చేశానండి. అలాగే ఆవిడతో కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, సిఐ గారికి కూడా కంప్లైంట్ చేశానండి. పీడీ గారు నన్ను పిలిచి, నువ్వు ఎంతమంది కంప్లైంట్ చేస్తున్నా ఇలా ఈ ఫాల్స్ రిపోర్టే ఇస్తానని చెప్పేసి నన్ను హెచ్చరించారండి. ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే మానే అని చెప్పేసి తన అధికారంతో నన్ను ఇబ్బంది పెడుతున్నారండి. సో దానివల్ల నేను ఆఫీస్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నానండి. 4 గోడల మధ్యన చేపట్టుకున్నాడు అన్నదాన్ని నేను ప్రూఫ్ తీసుకురమ్మని అడుగుతున్నారండి. ఇంట్లో ఎవరు లేనప్పుడు చెప్పండి, నేను వస్తాను. మీ హస్బెండ్ సెక్సువల్గా ఏ విధంగా ఉంటారు మీతో అన్న వాటికి కూడా ఆవిడ ప్రూఫ్స్ అడుగుతున్నారండి. ఏకపక్షంగా ఆవిడ ఫాల్స్ అని రిపోర్ట్ ఇస్తున్నారండి. మిత్రులకు నమస్కారం. ఈరోజు రాయుడు విశుభ భర్త చంద్రశేఖర్ వారి ఫ్యామిలీ మెంబర్లు వచ్చి నేను కలవడం జరిగింది. విశుభ అనే అమ్మాయి 2వ నెల 2024లో సెయిల్డ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జాబ్లో జాయిన్ అయింది. ఆమె ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ. ఆ మహిళ కుటుంబాన్ని పోషణ కోసం జాబ్లో జాయిన్ అయితే ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఆ అమ్మాయికి సరైనటువంటి గౌరవం రాకపోగా ఆ అమ్మాయికి రకరకాలుగా చెప్పుకోలేని విధంగా మానసిక వేధింపులు ప్రారంభమయ్యాయని చెప్పి 4వ నెల అంటే ఒక 2 నెలల తర్వాత అధికారుల యొక్క రివ్యూలో భాగంగా కంప్లైంట్ చేయడం జరిగింది. అవతల ఉండేటటువంటి వ్యక్తులు ఆఫీసులో దాదాపుగా 11 మంది ఎంప్లాయీస్ ఉంటే అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఏంటంటే అది చాలా చాలా ప్రజలకు అవసరమైనటువంటి డిపార్ట్మెంట్. అది ప్రజలకు సేవ చేసేటటువంటి డిపార్ట్మెంట్. చిన్నపిల్లల యొక్క బాధ్యతను తీసుకునేటటువంటి డిపార్ట్మెంట్. అటువంటి డిపార్ట్మెంట్లో ఒక నూతనంగా జాయిన్ అయినటువంటి మహిళకే గౌరవం లేకపోతే ఆ డిపార్ట్మెంటు పరిస్థితి ఏంటనేది కూడా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అక్కడ ఆ అమ్మాయి నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఆ యొక్క డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో వారికి, అదేవిధంగా జిల్లాలో ఉండేటటువంటి మెజిస్ట్రేట్ పవర్ కలిగినటువంటి కలెక్టర్ గారికి, జిల్లాలో పోలీస్ అధికారి, ఎస్పీ గారు, కీలకమైనటువంటి ఆఫీసర్ వీళ్ళందరికీ కూడా ఫిర్యాదు చేసి నాకు న్యాయం చేయండి అని అంటే వారందరూ కూడా పీడీ గారికి రికమెండ్ చేయటం, పీడీ గారు ఇది ఫాల్స్ కంప్లైంట్ అనేటటువంటి ఒక లైన్ ఏదైతే ఉందో దాన్ని రిఫర్ చేసి అధికారులకు పంపించడం. మరోసారి చెప్తున్నాను, ఒక మహిళ, ఒక ఎస్సీ సామాజిక వర్గం మహిళ ఎవరు కూడా ఏమీ లేకోకుండా నాకు ఈ విధంగా వేధించారని మనసు విప్పి చెప్పుకునేటటువంటి పరిస్థితి ఒక మహిళకు ఉండదు. ఎంతో బాధ ఉంటే తప్ప ఒక ఆడపిల్లకి ఓపిక ఎక్కువ ఉంటుంది. ఎంతో బాధ చెప్పుకోలేని పరిస్థితికి దాటితే తప్ప రోడ్డుకి ఎక్కి చెప్పుకుంటుంది. అటువంటి రోడ్డుకి ఎక్కి నాకు అన్యాయం జరిగిందని చెప్పుకున్నప్పటికి కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి నేను కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని మరొకసారి కోరుతున్నాను, కీలకమైనటువంటి వ్యవస్థల ద్వారా ఎంక్వైరీ జరిపించాలి. ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఆ అమ్మాయిని వేధిస్తున్నటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అలా కాకోకుండా మేమందరం ఆఫీసులో కలిసి ఉంటాం, ఎవరు కొత్తగా వచ్చినా వారు మాకు చాకరీ చేయాలి, మేము చెప్పిన మాటే వినాలి, లేకపోతే ఇలాంటి
లైంగిక వేధింపులు చేస్తామనేటటువంటి ఒక ఆలోచనతో ఏదైతే ఆఫీసర్స్ ఉంటారో ఇది దుర్మార్గమైన విషయమని కూడా నేను ఖండిస్తున్నాను. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు కూడా వీళ్ళు చెప్పిన మాటలే మేము ఓకే చేస్తాం, ఇది ఫాల్స్ కంప్లైంట్ కింద ఓకే చేస్తామంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ మా పార్టీ యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం. అవసరమైతే దీని మీద మేము లోకల్గా అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులతో కలిపి రాజకీయ అంశం ఆధారంగా ఒక వేదికను కూడా పెడతామనే విషయం మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కలెక్టర్ గారు స్పందిస్తారని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలనను ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ కరప మండలంలో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కరప మండలం కరప గ్రామం శ్రీ చిరంజీవి కళ్యాణ మండపం నందు ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో 100 రోజుల పరిపాలనలో రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి ప్రత్యక్షంగా ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడారు. ఈ ప్రజావేదిక కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, టీడీపీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు, కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, నురుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకె శ్రీనివాస్ బాబా, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ ఆశా జ్యోతి, జనసేన పార్టీ కరప మండల అధ్యక్షులు బండారు మురళి, టీడీపీ మండల అధ్యక్షులు దేవు వెంకన్న, జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండబాబు, కరప గ్రామ పార్టీ అధ్యక్షులు హరిప్రసాద్, రాష్ట్ర జనసేన పార్టీ సహాయ కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, యాళ్ల పండు, ముద్రగడ రమేష్ ప్రకాష్ గౌడ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేయబోతున్నాను. ప్రతి ఒక్కరి ఏదైతే వాగ్దానం చేశారో అది కోఆర్డినేటర్లు చెప్తారు. ఎవరైతే వాగ్దానం చేశారో ప్రతి వాగ్దానం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నెరవేర్చుకోబోతున్నారు. అది మీ ద్వారా ప్రజలకు వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రచారం ఆలోచించి, ఎందుకంటే నిత్యం మీరంతా ప్రజల్లో ఉండేటువంటి మనుషులు, మీ ద్వారా అన్ని విషయాలు వెళ్ళాలన్నది చెప్తాను. వస్తే ముందు టైలెండ్, మన కరప అంటే టైలెండ్. వరద వస్తే ముప్పు మనకే, బరువు వస్తే నీరు మనకు రాదు. రెండింటికి కూడా ఆ రెండు ఏది జరిగినా సరే మన ఈ కరప మండలం బలి చూసిన పరిస్థితి. మొన్న మేమంతా కలిసి మా సొంత ధనంతో 16 లక్షలు 17 లక్షల రూపాయలు సుమారు పెట్టి కాలువలన్నీ కూడా, మురుగునీరు కాలువలన్నీ కూడా తవ్వించడం జరిగింది 2 మండలాల్లో కూడా. దానివల్ల మనం కొన్ని 100 ఎకరాలు ముప్పు అవ్వాల్సింది ఇవాళ 10 ఎకరాలు 15 ఎకరాలు 100 ఎకరాల లోపు ముప్పుతోటి, అది కూడా ఒక రోజుతో నీరు కింద దిగిపోయి జరిగింది. దాని అందరికీ కూడా ఈ కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరూ భాగస్వామ్యం పడతారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే గ్రామీణ సదుపాయాలు, మౌలిక సదుపాయాలు, నేను పదే మౌలిక సదుపాయాలు అంటే నేను ఎలక్షన్లో తిరిగి నేను మీకు మనలోనూ మాణిక్యాలోనూ మౌలిక సదుపాయాలే కల్పిస్తానని చెప్పి ప్రతి చోట కూడా నేను చెప్పడం జరిగింది. ఆ మౌలిక సదుపాయాలకి 34 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయమని సిఫార్సు చేయమని, ఆల్రెడీ 18 కోట్ల రూపాయలు మంజూరు అయినాయి, శాంక్షన్ అయ్యి అవన్నీ త్వరలో పనులన్నీ మొదలుపెట్టుకోవాలని తెలియజేస్తాను. తాగునీటి సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో 114 OHSR ట్యాంకుల్ని నేను అధికారం చేపట్టేసరికి మేము ప్రతి వాటర్ ట్యాంకులో కలుషితమైన నీరు, సరైన మంచినీరు ఎక్కడ ఉండేది కాదు. మొన్న 114 ట్యాంకుల్ని క్లీనింగ్ చేసి క్లోరినేషన్ చేసి ఏ రోజు 5 సంవత్సరాల్లో ఏ రోజు ఎవరు ట్యాంక్ పైకి కాపాడుకోలేదు, దాన్ని శుభ్రం చేసిన కాపాడుకోలేదు, దాన్ని చెప్పిన అధికారుల మీద ఒత్తిడి ఇచ్చి కాపాడుకోలేదు ఎవరు. మేము అధికారులు చెప్పగానే 2 ఎంపీడీఓలు కూడా 114 ట్యాంకులు 2 మండలాల్లో కలిపి 114 ట్యాంకులు శుభ్రం చేసి క్లోరినేషన్ చేసి ఆ ట్యాబ్లెట్లు వేసి మంచినీరు తయారు చేసింది. అలాగే మీ కరప గ్రామంలో
అక్రమంగా మంచినీరు రాజేశ్వరం ఉంటుంది, అవన్నీ కూడా అక్రమంగా కట్టాలని కట్టివేసి పైప్ లైన్ సరి చేయడం జరిగింది. అలాగే 30 లక్షల రూపాయలతో ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న అంగన్వాడీ సెంటర్లు అన్నింటికి కూడా మీకు ఓవర్ హెడ్ ట్యాంకులు పెట్టి మీకు మంచినీరు వచ్చేటట్టు, అట్లాగే బాత్రూమ్ లో కూడా నీళ్ళు వెళ్ళేటట్టు పైప్ లైన్ చేసేటట్టు త్వరలో మొదలు పెట్టబోతామమ్మా. వారం 10 రోజుల్లో స్టార్ట్ చేసేస్తాం పనులు ప్రతి అంగన్వాడీ సెంటర్లో. మీకు ఇప్పుడు తప్పి ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం మీ గురించి పట్టించుకుందా? మీకు నీళ్లు ఉన్నాయా లేదా, మీకు బాత్రూంలో నీళ్ళు ఉన్నాయా, తాగడానికి నీళ్ళు ఉన్నాయా, ఎవరన్నా పట్టించుకున్నారా అమ్మా? చెప్పండి అమ్మా. అలాగే కాకినాడ దగ్గర ఉన్నటువంటి విలీన గ్రామాలని పంచాయతీలో ఉంచాలా, మున్సిపాలిటీలో కలపాలా, అసలు ముందు దానికి ప్రజాప్రతినిధులు కావాలా అన్న దాని మీద ఒకసారి మీటింగ్ ఇచ్చి మీరు అందరూ కలిసి ఒక నిర్ణయానికి రాబోతా ఉన్నాం. దీపావళి కానుక మీ అందరికీ రేపు వేస్తున్నారమ్మా గ్యాస్. మీకు ఇచ్చిన మాట ప్రామిషన్లో గ్యాస్ ఒకటి, ఉచిత బస్సు ఒకటి, 1500 రూపాయలు ఒకటి, అది ఒకటి దాని తర్వాత ఒకటి వరుసగా ఈ 2 నెలలు మీకు పండగ వచ్చేసరికి ఇవన్నీ పూర్తయిపోతాయమ్మా. చాలా సగౌరవంగా నిలబడి జరగలుగుతుందమ్మా మా నాయకులు చేస్తున్నటువంటి పనులకి. అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగగా కొన్ని సమీక్షలు జరిపి చేయాలని చెప్పి కలెక్టర్ గారిని నివేదిక సమర్పించడం జరిగింది. అలాగే చంద్రన్న కానుక చేతులు ఎత్తారా? 10 రోజులు ఎవరంటే చేసేస్తండి. 99 రూపాయలకే న్యాయమైన నిపుడు. గ్రామ పంచాయతీలో 15th ఫైనాన్స్ నిధులు తీసుకొచ్చి గాంధీజీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకుంటున్నారో గ్రామ స్వరాజ్యం, ఆ గ్రామ స్వరాజ్యం వచ్చేటట్టు పాలనాధికారం అంతా చేద్దామని మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం. మనకి జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ పెద్దగా ఎంపీడీసీలు లేరు, సర్పంచ్లు లేరు. పెద్దగా మాకేదో సర్పంచ్లు ఉన్నారు మనం అంతా కలిపి. కానీ 4 ఇచ్చినప్పుడు ఆయన రాష్ట్రంలో ఆయన కరువు డబ్బు ఇచ్చినప్పుడు 400 మందికి కూడా సర్పంచ్ మన వాళ్ళు లేరు అని తెలిసి కూడా గ్రామాలు మంచి జరగాలని వచ్చేస్తే 1,00,000 రూపాయలు పవన్ కళ్యాణ్ చేస్తుంది. అది ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ఇటీవల వరద ముంపు ప్రాంతాల్లో, అలాగే కాకినాడలో బోట్ క్లబ్ లో లైట్లు పునరుద్ధరణ, విశ్రాంతి తీసుకోవడానికి బల్లల ఏర్పాటు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి అందరికీ కూడా ఏదైనా ఏర్పాటు చేయాలి. ఇదే కడప ఊర్లో కూడా ఏదైనా స్థలం ఉంటే ఖచ్చితంగా ఏదైనా పార్క్ ఉన్న దానికి వాకింగ్ ట్రాక్ అయి పెట్టి పరిశీలన చేసి ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కడపని ఆల్మోస్ట్ కడప అన్నది ఆలోచించుకుంటే వెళ్తే మనకి 5-6 సంవత్సరాల్లో కాకినాడ కడప కూడా కలిసిపోతాయి. అటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది. కాబట్టి చాలా మంది రిటైర్డ్ పీపుల్ అందరూ కూడా అక్కడ ఖరీదు ఎక్కువలో కొద్దామని ఆలోచనలో ఉంటారు. కాబట్టి కడపని మనం బ్యూటిఫికేషన్ లో చాలా అందంగా తయారు చేసుకోవాలని చెప్పి దానికి మీరు అందరూ సహకరించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. బ్రాహ్మణీయ హిందుత్వ పాశిష్ట విధానాలకు వ్యతిరేకంగా పోరాడండి. మహాత్మా జ్యోతిబా ఫులే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం కల్తీ విషయమై పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష. దీక్షకు మద్దతుగా కెర్లంపొడి జన సైనికులు. తాను మరణిస్తూ కొందరికి ఊపిరి పోశాడు ఓ విద్యార్థి. పుట్టెడు దుఃఖంలో కూడా కుమారుడి అవయవదానానికి అంగీకరించిన తల్లిదండ్రులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.